మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ జీగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ భారత ఖేత్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. గాంధీ విగ్రహం ఎదుట కార్యకర్తలు గాంధీ మాస్కులు ధరించి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి పథకం నుండి గాంధీ పేరును తొలగించడం పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని మండిపడ్డారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చిన బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పిస్తున్న బీజేపీ వైఖరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మారుస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని बीजेपी को हटाओ, देश को बचाओ, बीजेपी को हटाओ, देश को बचाओ, पीएम डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, महात्मा गांधी జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తున్న అనేక రకాల కొర్రీలు పెట్టి లేదా రాజకీయంగా ప్రత్యర్థి రాష్ట్రాలు పరిపాలన ఉంటే అక్కడ కూడా నిధులు కట్టకుండా ఉండేటువంటి వివక్షత ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టం లోపల ఉన్నటువంటి ఎన్ని రోజులు పని అడిగితే అన్ని రోజులు ఇచ్చేటువంటి గ్యారంటీ అనేటువంటిది కూడా లేకుండా పోయింది. అంటే ఉపాధి హామీకి హామీ లేకుండా ఈ యొక్క కొత్త చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం మొత్తంగా తన బాధ్యతల నుంచి కాలక్రమేణా తప్పించుకొని ఈ యొక్క ఉపాధి చట్టాన్ని తీసేసే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాల మీద భారం వేయటమే కాకుండా రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలు రాష్ట్రాల లోపల ఉంటే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇప్పటికీ అనేక చట్టాలు అనేక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తీసుకొస్తోంది. ఆ కుట్రలో భాగంగా మరింత వివక్షత రాష్ట్రాలకు చూసేటువంటి అవకాశం ఉంది. పేద రాష్ట్రాలకు నిధులు లేకపోవడం వల్ల ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకం నిర్వీర్యమయ్యే అవకాశం. అందువల్ల గ్రామాల లోపల ఇలా వలసలు నివారించి ఉన్న గ్రామాల లోపలనే వ్యవసాయం లేని సందర్భం లోపల ఆ గ్రామాల లోపల పని చేసుకొని ఇవాళ రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అది నిర్వీర్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పేరు మార్పుతో సహా మహాత్మా గాంధీ రాజకీయాలకు అతీతంగా ఇవాళ ప్రపంచం అంతా కొనియాడేటువంటి మహాత్మా బాపూజీని పేరును మార్చడం అంటే ఇవాళ బీజేపీ యొక్క వైఖరి అర్థమవుతుంది. జవహర్లాల్ నెహ్రూ మీద లేదా ఈ దేశ స్వాతంత్ర సమరయోధుల మీద ఈ దేశం యొక్క స్వాతంత్రం కోసం చేసిన త్యాగాల మీద ఎప్పటికప్పుడు విషం చిమ్మేటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మరొకసారి ఆ చరిత్రను మరి లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ గ్రామాల్లోకి పల్లెలకు వచ్చినటువంటి బాపూజీ పేరును మరి మీరు తుడిచేటువంటి ప్రయత్నం మీతోటి సాధ్యం కాదు. ఈ యొక్క మీ ప్రయత్నాలు విరమించుకోవాలి. పేరుతో సహా ఇవాళ ఉపాధి హామీ చట్టం లోపల అన్ని రకాలుగా కోరలు తీసినటువంటి చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. అట్లా కాకుండా పాత చట్టాన్ని పునరుద్ధరించి మరి 200 రోజుల పాటు నిర్వాహకంగా పనికల్పంగా అనేక